నేను ఈ మధ్య అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళానండి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ తెలుసు కదా మీకు. లాస్ట్ టైం కూడా వీడియోలు పెట్టాను దీని మీద, అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. అగ్రోమెక్కి ఫస్ట్ చూపించేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మేము కొంచెం పాతవి గిన్నెలు తీసుకెళ్ళామండి. అవి ఎక్స్చేంజ్ చేద్దామని ఎవరో చెప్పారు మాకు కూడా. ఫస్ట్ టైం నేను ఎక్స్చేంజ్ చేయడం ఏమైందంటే, ఇలాగా మనం అగ్రోమెక్ ఆపోజిట్లో పాత బిల్డింగ్ ఉండేది గుర్తుందా? అదే బిల్డింగ్లో నుంచి సందులో నుంచి వెనక్కి వెళ్ళడమే, జస్ట్ వాకబుల్ అనమాట. ఇదిగోండి, ఇక్కడే మనము ఓల్డ్ వెజల్స్ ఉంటాయి కదా, అవి మార్చాలి ఇప్పుడు. చూడండి, ఇక్కడ కాస్ట్లు కూడా ఇచ్చారు, ఓల్డ్ రేట్ ఎలా పడుతుందని. స్టీల్ అయితే 50 రూపాయలు అంట కేజీ, అండ్ అల్యూమినియం అయితే 150 అంట. స్టవ్, మిక్సీ ఇలాంటివి పాత ఉంటాయి కదా, అవి పీస్ కాస్ట్ 100 రూపీస్ అంట. బ్రాస్ అయితే 350 320 ఉందో చూడండి. అండ్ కాపర్ అయితే అన్నిటికన్నా ఎక్కువ అండి, 520 అంట. అన్నిటికన్నా లీస్ట్ ఐరన్ అనుకుంటాను, 25 రూపీస్ ఎంతో ఉందండి. చూడండి, ఆ బోర్డు అయితే డిస్ప్లే చేశాను, మొత్తం మీరైతే చూసుకోవచ్చు. ఇదిగోండి, పాతవి వెజల్స్ అనమాట ఇవన్నీను. పాత గిన్నెలు తెచ్చి ఇక్కడ చేంజ్ చేసుకుంటారంట. మేమైతే చాలావి తెచ్చాము, కానీ మాకైతే 500 రూపీస్ వచ్చిందండి. నాకైతే వేస్ట్ అనిపించింది, ఎందుకంటే అవి లేని వాళ్ళకి ఇచ్చేస్తేనే బెస్ట్, ఈ మనీ తీసుకునే బదులు. కానీ వెనక్కి పట్టుకెళ్ళలేము కదా మనం, అందు గురించి ఇంక ఇచ్చేసి మేమైతే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ వెజల్స్ ఇస్తే మనకి మనీ ఇవ్వరు, మనకి ఒక స్లిప్ ఇస్తారు. 500 రూపీస్ కదా, ఆ మనీ వేసి స్లిప్ ఇస్తారనమాట. అది మనం అగ్రోమెక్లో ఏమన్నా తీసుకుంటాం కదా, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే అది తగ్గించి మనకి బిల్ వేస్తారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్లో చెప్పండి. ఇదిగోండి, ఓల్డ్ వెజల్స్ మొత్తం మాకు వేస్తున్నారు చూడండి. మొత్తం వేశాక బిల్ అయితే ఇచ్చారు. మేమైతే అగ్రోమెక్కి వెళ్ళిపోయాము. అగ్రోమెక్లో ఏమైంది తెలుసా, చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, మొత్తం ఫస్ట్ అయితే క్యాజరోల్స్ ఉన్నాయండి. మనము హాట్ ప్యాక్స్ అంటాం కదా, అవన్నమాట. స్టీల్వి అన్ని రకాలు ఉన్నాయి. స్టీల్ అయితే చాలా బాగా నచ్చాయండి, ముచ్చటేసింది నాకైతే. మేమైతే తీసుకున్నాము. ఇక్కడైతే వీడియో తీయనివ్వరంట, వీడియో తీయకూడదట. వాళ్ళైతే అబ్జెక్ట్ చేశారు మమ్మల్ని, కానీ మేము ఊరుకుంటామా, తీసాం. వీడియో తీసి మొత్తం చూపిస్తున్నాను చూడండి. మరి లాస్ట్ వరకు ఎంతో కష్టపడి తీసాము. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి మీరైతే లైక్ చేయండి తప్పకుండా. 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి. పక్కనే దీన్ని అనుకునే అగ్రోమెక్ వాళ్ళది ప్లాస్టిక్ అన్నీ ఉండేవి కూడా ఉంది బిల్డింగ్ అనమాట. ఇందులో అయిపోయాక అందులో కూడా వెళ్ళాం మేము, టబ్స్ అవి ఇవి తీసుకోవడానికి. అది కూడా తీసేసుకున్నాము. ఇదిగోండి, ఫ్లోర్ వైజ్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడైతే అగ్రోమెక్ వెళ్ళినప్పుడు స్పూన్స్ అయితే మిస్ అవ్వద్దండి. బయటికన్నా చాలా కాస్ట్ తక్కువ అనిపిస్తాయి ఇక్కడ నాకు. ఎప్పుడు స్పూన్స్ చాలావి తీసుకుంటాను నేను. చూడండి, ఈ అగ్రోమెక్ రావడం నేను చాలా రోజుల నుంచి వస్తున్నానండి. దాదాపు 10 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా ఇలా వస్తూనే ఉన్నానన్నమాట. చూడండి, మొత్తం గిన్నెలు ఉంటాయి. ఏది కావాల్సి వచ్చినా ఇక్కడ ఉంటాయండి. మనము నెయ్యి గిన్నె నుంచి స్పూన్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఏది కావాల్సి వచ్చినా తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే మాత్రం. నేను స్టీల్ ఫ్యాక్టరీలో దాదాపు 40,000 ఖర్చు పెట్టి తీసుకున్నానండి మొన్న అయితే స్టీల్. అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఏవేవి తీసుకున్నానో. తప్పకుండా చూసి అయితే లైక్ చేయండి మీరు. ఇందులో స్టీల్ ఐటమ్సే కాదు, ప్లాస్టిక్ ఐటమ్సే కాదు, ఇత్తడి కూడా ఉంటాయండి. అండ్ స్టీల్లో వెరైటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ప్లేట్స్, మన గ్లాసెస్ ఉంటాయి కదా, అవైతే చాలా వెరైటీస్ ఉంటాయండి. తీసుకోండి కంపల్సరిగా. ఇక్కడ ట్రీ షో పీస్ చూశారు కదా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే కాస్ట్ అడగలేదు, కానీ చాలా బాగా నచ్చిందండి. ఇల్లు గృహప్రవేశాలు అవుతూ ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అక్కడ ఉంది, తీసుకోండి. ఇదే పీస్ నేను సికింద్రాబాద్లో కూడా చూశాను, కానీ చాలా కాస్ట్ చెప్పారు వాళ్ళు. ఇక్కడిది కూడా అడుగుంటే కంపారిజన్ తెలిసింది నాకు, కానీ ఇక్కడ తక్కువ కాస్ట్ ఉంటాయని తెలిసింది నాకు. చూడండి, చిన్న చిన్న ఇత్తడి షోపీస్ ఉన్నవి స్టూల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి.
అండ్ ఇత్తడి చాలా వెరైటీస్ ఉన్నాయండి. కుందులు ఉన్నాయి, చాలా పెద్ద కుందులు, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనమైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు తీరిగ్గా వెళ్ళాలండి, పిల్లల్ని తీసుకెళ్ళకండి, పిల్లలతో షాపింగ్ అవ్వదు. అండ్ మేమైతే ఉదయం వెళ్ళి దాదాపు 3 వరకు అయిందండి మా షాపింగ్. ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది. చూడండి చాలా రకాలు ఇత్తడైతే దొరుకుతుంది ఇక్కడ. నాకైతే అజ్జిరంలోనే తక్కువ కాస్ట్ అనిపించింది ఇత్తడి అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ అజ్జిరం వెళ్ళాను కదా, అక్కడైతే ఇత్తడి చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ కన్నా. అజ్జిరం వీడియోస్ కూడా మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇత్తడిలో కూడా. ఇత్తడిది గుడుల్లో ఉంటుంది కదా, టెంపుల్స్లో గంట కూడా ఉందండి ఇక్కడ, నేను చూశాను. అండ్ జర్మన్ సిల్వర్ కూడా ఉంది కొద్దిగా, అయితే ఎక్కువ కలెక్షన్ అయితే నాకు అనిపించలేదు, కానీ జర్మన్ సిల్వర్ కూడా ఉందండి. ఇంకొకటి ఏంటంటే జర్మన్ సిల్వర్ అని అందరూ తీసుకుంటున్నారు, కానీ అవి ఎవరో యూట్యూబర్స్ చెప్పారని, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చెప్పారని తీసుకోకండి, మనీ వేస్ట్. దాని బదులు సిల్వర్ మీద, ప్యూర్ సిల్వర్ మీద పెట్టుకోండి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇక్కడ హాకిన్స్ అని, ప్రెస్టేజ్ అని మంచి మంచి కంపెనీలు ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, కుక్వేర్ కూడా ఉంది. యాక్చువల్గా అమెజాన్కి దానికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ తక్కువ కొంచెం, అమెజాన్లో కన్నా కొంచెం చూసి తీసుకోండి నచ్చితే. అండ్ కుక్వేర్ కూడా చాలా హెవీ కలెక్షన్ ఉందండి, చాలా బాగున్నాయి. స్టీల్ కూడా మనకి హెవీ స్టీల్ ఉంది, అంటే బరువైన స్టీల్ ఉంటుంది కదా, ఆ స్టీల్ ఉంది. అండ్ లైట్ వెయిట్ స్టీల్ కూడా ఉందన్నమాట. లైట్ వెయిట్ ఎప్పుడు పాడైపోతుందండి వేగంగాను, బరువుగా ఉన్నవే తీసుకోండి, అంచులు అవి పగలకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందరూ స్టీల్కి మారుతున్నారు, సిల్వరు ఇవన్నీ మానేశారండి వంట చేయడం. అందరూ స్టీల్ అండ్ పాట్ మెటీరియల్ వాడుతున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పార్ట్స్ కూడా తీసుకున్నాను, ఆ లింక్ కూడా కింద ఇస్తానండి. చాలా రీజనబుల్గా ఉన్నాయి సికింద్రాబాద్లో ఒక దగ్గర, అవి కూడా చూడండి. ఇదిగోండి కలెక్షన్ అయితే చాలా అదిరిపోయింది, కానీ నాకైతే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా కాస్ట్ అనిపించాయి, టూ కాస్ట్ అనిపించాయి. మనము అజ్రంలో తీసుకుంటే ఇంకా తక్కువగా దొరికినట్టు అనిపించింది అన్నమాట నాకు. అండ్ ఇక్కడ స్టాఫ్ అయితే మనకి ఏం కావాలో అవన్నీ చూపిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఈ షోపీస్ అయితే చాలా బాగా నచ్చిందండి, అట్రాక్ట్ చేసింది నాకు. బ్రాస్ది ఇత్తడిదన్నమాట. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ఎంత చక్కగా ఉందో తెలుసా అండి. మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యాను నేను. ఇదైతే తీసుకోవాల్సింది, తక్కువే కాస్ట్ అండి, 3200 ఎంతో పడుతుందన్నమాట. ఇదిగోండి ఇవన్నీ బిర్యానీ గిన్నెలు అనమాట. బిర్యానీ గిన్నెలు ప్రతి సైజు మనకు దొరుకుతుంది ఇక్కడ. అండ్ ప్లేట్స్ కూడా దొరుకుతాయి దాని మీద. ఇక్కడ పీలర్స్ కూడా చాలా బాగుంటాయండి, పీలర్స్ అండ్ చాక్స్ కూడా చాలా బాగుంటాయి. స్పూన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి బయట కన్నా. ఎప్పుడైనా వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఇది సనత్ నగర్లో ఉందండి అగ్రోమెక్. ఎక్కువ అగ్రోమెక్కే వెళ్తూ ఉంటారు, మిగతా స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్న పెద్ద వెళ్ళరని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న ఫ్లోటింగ్ వేరే దగ్గర నాకు కనిపించలేదు. అండ్ ఇక్కడ కింద అయితే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి, ఏవో చిన్న చిన్న స్నాక్స్ అలాగా ఉన్నాయి. జస్ట్ అయితే తినేసి బయలుదేరడానికి బాగానే ఉంటుంది. అండ్ మేమైతే మార్నింగ్ వెళ్ళాం కదా, మార్నింగ్ 9:30 అలా వెళ్ళామన్నమాట. మేము వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. అంత టైం పడుతుందండి ఇవన్నీ తిరగడానికి. పైనుంచి కింద వరకు తిరగాలి, అండ్ పక్కన ప్లాస్టిక్ బిల్డింగ్లో కూడా తిరగాలన్నమాట. ప్లాస్టిక్ ఉన్న బిల్డింగ్లో మేము ఇక్కడంతా పర్చేజ్ చేసేసి పక్క బిల్డింగ్లో కూడా కొంచెం పర్చేజ్ చేసి ఎక్కడదక్కడే అన్నమాట. బిల్ అయితే మాత్రం ఇక్కడ బిల్ ఇక్కడే చేసాము, అక్కడ బిల్డింగ్ అయితే అక్కడే చేసాము మేము. మొత్తం అయితే తీసేసుకున్నామండి ప్రతి ఫ్లోర్ తిరిగి. చాలా వరకు అయితే స్టీల్ తీసేసుకున్నాము, ప్లేట్స్ అని, గ్లాసెస్ అని, టీ గ్లాసెస్ అని అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఏవేవి తీసుకున్నానో నా నెక్స్ట్ వీడియోలో కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అన్నీ కూడా నేను షూట్ చేశాను మొత్తం అంతా తీరిగ్గా, అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఏమైందంటే ఇక్కడ మేము బిల్డింగ్ చేసాం కదా, అక్కడ మనము ఓల్డ్ వెజల్స్ జస్ట్ ఎక్స్చేంజ్ చేద్దామని తీసుకున్నాం కదా, అది మర్చిపోయామండి వేయడం. కానీ మాది
ఎక్కువ కాస్ట్ పెట్టి తీసాం కదా, అందు గురించి అదైతే బ్యాక్ వెళ్తే మనీ అయితే మాకు ఇచ్చేశారు 500 అనేది. మళ్ళీ ఇంకొక స్టీల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళామన్నమాట. మాకు సామాన్లు కూడా వాళ్ళే వేసేసారండి. జస్ట్ ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళే కార్లో వేసేసారనమాట. అక్కడే పెద్ద గోన్లు ఉంటాయి, వాళ్ళే కట్టేసి మనకి వేసేయమంటే వేసేస్తారు. మనం కొంచెం అయితే మనీ స్పెండ్ చేయవలసి ఉంటుంది. మరి మొత్తం డీటెయిల్డ్గా చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.